అందరికీ నమస్కారం. కువైట్లో మన భారతీయులు ఎవరైతే ఉన్నారో అకామా లేని వారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ వివరాల్లోకి వెళితే 2023 సంవత్సరంలో 42,000 మందికి పైగా ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా 2024 సంవత్సరంలో 52,000 మందికి పైగా ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించారని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు టార్గెట్ పెట్టుకున్నారు. ఇందులో భాగంగా కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతూ ఉన్నాయి. కొత్త సంవత్సరంలో ప్రవాసుల లక్ష్యంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా పాహెల్, మహబూలా, పర్వానియా, ఆల్రై, హవలీలో జనరల్ అడ్మినిస్ట్రీ ఆఫ్ రెసిడెన్సీ విభాగం ఉదయం మరియు సాయంత్రం నిర్వహించిన తనిఖీల్లో రెసిడెన్సీ మరియు కార్మిక చట్టాలను ఉల్లంఘించిన వివిధ దేశాలకు చెందిన 292 మంది ప్రవాసులను అదుపులోకి తీసుకున్నారు. అదనంగా కువైట్ ఇండస్ట్రీ ఏరియాలో భద్రతా తనిఖీలో 28 మంది ప్రవాసులను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా ప్రవాసులను లక్ష్యం చేసుకుని తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. మరి ముఖ్యమైన విషయం ఏంటంటే వీళ్ళలో తనిఖీలు అరెస్టు అయిన వారు భవిష్యత్తులో కువైట్ రాకుండా అధికారులు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి కువైట్లో మన భారతీయులు అకామా లేని వారు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క జరిమానా చెల్లించి అకామా రెన్యువల్ చేసుకోండి. అలాగే కానూన్ గురించి ఎటువంటి సమాచారం లేదు, కానూన్ గురించి ఎటువంటి సమాచారం వచ్చినా తెలియజేస్తాను. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.